ఫ్రెండ్స్ మన సీలింగ్లో వైరింగ్ చేసుకునేటప్పుడు చూడండి మన ఫ్రేమ్ లోపల వైరింగ్ చేసుకుంటాం ఫస్ట్ వచ్చేసి ఆ వైరింగ్ విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసుకున్న పదండి ఒకసారి మన సీలింగ్లో వైరింగ్ చేసేటప్పుడు మన ఫ్లెక్సిబుల్ తోటి కాకుండా పీవీసీ పైపులు అనేది ఈ విధంగా కొట్టుకోండి చూడండి. ఆ పీవీసీ పైపులు కనిపిస్తున్నాయి కదా, మనకు 4 ఇంచ్ పైపులు వాడడం జరిగి 4 ఇంచ్ పైపులు పెట్టి మనకు క్లాంపులు కొట్టుకోవాలి. క్లాంపులు కొట్టుకుంటా ఈ విధంగా మన కింద పడకుండా ఫ్రేమ్లో ఆనకుండా ఉంటుంది. సీలింగ్ కొట్టేసినాం ఇవన్నీ వచ్చేసి మనకు లైట్ వచ్చిన కాడ ఫ్లెక్సిబుల్ తోటి ఇలా పెట్టేసి కిందికి మనకు ఫ్రేమ్లకు ఎక్కడ తాకుండా చూసుకున్నాం. ఫ్రేమ్లకు అంటే అంటే తర్వాత మనకు కరెంట్ చాకు కానీ గొడవలు చాకు రావడం కానీ, అలాగే మనకు కొన్ని రోజులకి ఎలకలు కానీ కొన్ని సంథింగ్ ఏమైనా లోపలికి ఇట్లా వెళ్ళిన తర్వాత మనకు డ్యామేజ్ కాకుండా వైర్ డ్యామేజ్ అయినా కూడా మనకు ఇల్లంతా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వైరింగ్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మనకు ఈ విధంగా పైపులను కొట్టుకొని వైర్ ఎక్కడ ఫ్రేమ్లు కలగకుండా చూసుకోండి. ఇందులో 4 లైట్లు వచ్చిన సీలింగ్లో చూడండి. చిల్డ్రన్ బెడ్రూము ఈ రూమ్ సైజ్ వచ్చేసి 10x10 సైజ్ ఉంటుంది. ఈ రూమ్ వచ్చేసి ఇందులో 4 లైట్లు వచ్చినాయి. 4 15 వాట్ లైట్ పెట్టేసినాము. అలాగే మధ్యలో ఒక ఫ్యాన్, ఆ ఎల్లో వైర్ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ వచ్చేసి ఫ్యాన్ రోడ్ వస్తుంది. ఆ వైర్ కూడా ఫ్రేమ్ కన్నా ఇక్కడ తలగది. అక్కడ ఫ్యాన్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్యాన్ బాక్స్ వచ్చేసి డమ్మీ సీట్ వేస్తాము ఒకటి. ఇది అదే విధంగా వచ్చేసి ఈ 3 వచ్చేసి లైట్ గోడకు రిఫ్లెక్షన్ అవ్వడానికి కోసం 3 స్పాట్ లైట్ పెడతాం. 3 వాట్ లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్లు వచ్చేసి ఈ గోడకు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా వర్క్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకు ఫ్లెక్సిబుల్ తోటి కాకుండా మనకు పీవీసీ పైపులతోటి ఈ విధంగా చేసుకుంటే నీట్గా ఉంటుంది వర్కర్ చేసి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వీడియో వచ్చేసి.